చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పంచాయతీలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ అన్నారు. అందులో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు ప్రారంభించారని చెబుతున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ డీడీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీ కార్యాలయాలను ఓపెన్ చేసి ఇవాళ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చిత్తూరుకు వచ్చి డీడీ కార్యాలయాన్ని ప్రారంభించి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నిర్వహించి అభివృద్ధి కార్యక్రమం మీద దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగాను, సార్ నమస్తే. ఇవాళ డీడీ కార్యాలయం రాష్ట్రంలోనే మొదటగా చిత్తూరులో ఏర్పాటు చేయడం ఏ విధంగా భావిస్తున్నారు? ఇది గ్రామీణ ప్రాంత వ్యవస్థను ఎలా బలోపేతం చేశారనే ఆలోచన ఉంటుంది సార్. ముందుగా ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి విచ్చేసిన కొన్నదెల పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్, ఒక కలెక్టర్ ఉండడం ద్వారా అనేక మంది, అంటే కొన్ని జిల్లాలు 40 లక్షలు, కొన్ని జిల్లాలు 50 లక్షల మంది ప్రజలతో ఉంటుంది. ఒకే కలెక్టరేట్ ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు మినీ కలెక్టరేట్ మాదిరి ఈ డీడీఓ ఆఫీసులు ప్రారంభించడం, ముఖ్యంగా ఈరోజు నా నియోజకవర్గంలో ఇది ఆయన చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషకరం. ఇంకా చెప్పాలంటే దీనివల్ల చాలామందికి ఉపయోగకరమైన, ప్రయోజకరమైన పనులు చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అది రైతులు గోకులం షెడ్లు వేశారు, వారిని ఇన్స్పెక్ట్ చేయడంలో కానీ, అలాగే ఇంకా అనేక రకాల విషయాల్లో జాప్యం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ డీడీఓ ఆఫీసుల వల్ల ప్రజలకు మరింత పరిపాలన బాగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను కూడా దాని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాలని చెప్పి దిశానిర్దేశం చేస్తుంది. దీని ఎలా భావించాలి సార్? అదే ఇవన్నీ కూడా చేయడం అనేది, ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ ఒక సిస్టంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఈరోజు ఒక 10,000 మందికి ప్రమోషన్స్ కూడా, అంటే ఈ శాఖలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా మనమందరూ వారిని సంతోషించాల్సిన విషయం. మేము ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి వచ్చేసి ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం నాకు ముఖ్యంగా ఆనందం సార్. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డీడీ వ్యవస్థను స్టార్ట్ చేసిన క్రమంలో చిత్తూరులో ప్రారంభించడం ఎలా భావిస్తున్నారు? అంటే రూరల్ ప్రాంతంలో అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందని భావించాలి? మొత్తం మా చిత్తూరు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా ప్రజలకు చాలా ఉపయోగకరం. ఇది ఒక అర్జీదారుడు ఒక పెన్షన్ కావాలని ఎంపీడీఓని కలిసిన తర్వాత తిరిగి మరొక అధికారిని కలిసేదానికి అవకాశం లేదు. ఒక పోలీస్ స్టేషన్కు ఎస్ఐని కలిసిన వ్యక్తి సిఐని కలిసే అవకాశం ఉంది, సిఐ తర్వాత డిఎస్పీని కలిసే అవకాశం ఉంది, తహసీల్దార్ని కలిసినటువంటి వ్యక్తి ఆర్డీఓని కలిసే అవకాశం ఉంది, డిఆర్ఓని కలిసే అవకాశం ఉంది. కానీ అభివృద్ధి సంక్షేమం విషయాల్లో పంచాయతీరాజ్కి సంబంధించి కానీ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే అధికారుల విషయంలో ఎంపీడీఓ దాటిన తర్వాత నేరుగా కలెక్టర్ని కలవాల్సిందే. ఇక ఏమన్నా కానీ రెవెన్యూ వాళ్ళు డీల్ చేస్తారు, పోలీస్ ఇష్యూస్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని పోలీసులు డీల్ చేస్తారు. వెన్ కమ్స్ టు సంక్షేమ పథకాలు, వీటి విషయంలో ఒక మీడియేట్ చేయడానికి ఒక మధ్య వ్యవస్థని ఒకటి ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు. ఇవి ప్రతి ఒక్కరికి చేరువు కావాలంటే వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. ఆ స్ట్రీమ్ లైన్ చేసే వ్యవస్థలో ఇలాంటివి ఏర్పాటు అనేది ఒక మంచి ఆలోచనగా మేము భావిస్తున్నాం. సంక్షేమం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంత వాసులకు చేరువ చేసేందుకే ఇలాంటి డీడీ కార్యాలయాలు ప్రారంభం చేశారు. ఒక ప్రక్షాళన చేపట్టడమే కాకుండా పారదర్శక విధానాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలన్న సంకల్పంతోనే డీడీ కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 చిత్తూరు.